హలో అండి, అందరికీ నమస్తే. ఈ దీపావళికి పైసా ఖర్చు లేకుండా రాత్రంతా వెలిగేటువంటి నీటి దీపాలను ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా సింపుల్. చాలా అందంగా ఉంటాయండి. సో, నార్మల్‌గా మనం ప్రమిదల్లో వెలిగించినటువంటి దీపాలు కాసేపటికే కొండెక్కుతూ ఉంటాయి. కానీ ఈ విధంగా ట్రై చేయండి. ఇంట్లో అందానికి అందం, అదేవిధంగా ఆకర్షణీయంగా ఉంటాయి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. సో, మరి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా చిన్న వీడియో అండి. పూర్తిగా చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ దీపాలను తయారు చేసుకోవడం కోసం అని చెప్పి ఈ విధంగా ప్లాస్టిక్ గ్లాసెస్ కానీ, లేదంటే గాజు గ్లాసెస్ కానీ, లేదంటే డిస్పోజబుల్ గ్లాసెస్ ఉంటాయి కదండి, మనం వాటర్ తాగడానికి యూస్ చేసి పడేస్తూ ఉంటాం. అలాంటి డిస్పోజబుల్ గ్లాసెస్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇందులోని వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలండి. సో, కొద్దిగా గ్యాప్ ఇచ్చి వాటర్ ఫిల్ చేసుకోండి, పూర్తిగా నింపొద్దండి. సో, జస్ట్ 1 ఇంచ్ వరకు గ్యాప్ ఉంచేసి వాటర్ ఫిల్ చేసేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. అందరూ అడుగుతారు ఎలా తయారు చేసావని. అంత అందంగా, అంత ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక కలర్స్ మనం వేసుకోవచ్చు. లేదంటే నార్మల్‌గా వాటర్‌లోని ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే వేసుకోవచ్చు. కాకపోతే మన ఇంట్లో సాధారణంగా అందుబాటుగా ఉన్నటువంటి కలర్స్ తోటి చూపిస్తున్నా చూడండి. ఇవన్నీ నేచురల్‌గా అందరికీ అందుబాటుగా ఉన్నటువంటి కలర్సే కదా. ఇవి మనం కేసరిలో అలా యూస్ చేస్తూ ఉంటాం కదండీ బిర్యానీలోకి. ఆ కలర్స్ అండి, ఫుడ్ కలర్స్ ఇవి. సో, కలర్స్ లేకపోతే ఎలాంటి ప్రాబ్లం లేదండి. నార్మల్‌గా పసుపు, కుంకుమ వీటితోటి మనం కలర్స్ వేసుకోవచ్చు. ఓకేనా. ఇదొచ్చేసి గ్రీన్ కలర్. ముందు వేసింది లెమన్ యెల్లో అండి. తర్వాత ఇదొచ్చేసి ఆరెంజ్ కలర్. సాధారణంగా మన ఇంట్లో దొరికే వాటితోటి మనము ఎంతో అందంగా దీపాలను అలంకరించుకోవచ్చండి. సో, ఇంకా మన ఛానల్‌లో నేచురల్ హోమ్ రెమెడీస్ అనేవి చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్‌లోకి వెళ్ళి చూసేయండి. ఓకేనా. సో, ఇదొచ్చేసి మనం బట్టలకి వేస్తాం కదండీ, తెల్ల బట్టలకి ఇదనమాట. బ్లూ కలర్ ఇది. సో, ఇదొచ్చేసి కుంకుమ అండి. మనం పూజా పర్పస్‌గా యూజ్ చేసే కుంకుమ. ఇది ముగ్గులో వేస్తాం కదండీ, ముగ్గులో పసుపు, కుంకుమ వేస్తూ ఉంటాము. ఆ కుంకుమ అండి. నెక్స్ట్ వచ్చేసి పసుపు. వంటలోకి యూజ్ చేస్తూ ఉంటాం కదా అది. సో, ఇక అన్ని కలర్స్, బ్లూ కలర్ తయారైపోయింది. గ్రీన్, ఆరెంజ్, లెమన్ యెల్లో, రెడ్ అన్ని కలర్స్ వచ్చేసాయి చూడండి. సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించే వస్తువులతోటి మనము ఎంతో చక్కగా అలంకరించుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్. చూసేయండి. అన్నింటిని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్. మీకు వీడియోలో చూడడానికి ఎలా అనిపిస్తుందేమో కానీ రియల్‌గా చూస్తే మాత్రం చాలా బాగున్నాయండి కలర్స్ అయితే. సో, వీడియోలో చూడడానికి, రియల్‌గా చూడడానికి డిఫరెన్స్ అనేది చాలా ఉంటుందండి. ఇక మనకు ఏ పువ్వులు అందుబాటుగా ఉంటే ఆ పువ్వులండి. ఇన్ని పువ్వులు కూడా అవసరం లేదండి. జస్ట్ కొద్దిగా అంటే కొద్దిగా పువ్వులతోటి అలంకరించుకోవచ్చు. సో, ఈ విధంగా చామంతి పువ్వులు కానీ, చిట్టి రోజాలు కానీ, లేదంటే ఇవి ఇంటి ముందర గన్నేరు పువ్వులని మనకు దేవునికి పెట్టడానికి యూస్ చేస్తూ ఉంటాం కదండీ, పింక్ కలర్ అలా ఉంటాయి. సో, ఏవో ఒక పువ్వుల్ని మనం తీసుకొని అలంకరించుకోవచ్చు. రోజాలు, చామంతి పువ్వులు, లేదంటే జాజి పువ్వులు, ఏ పువ్వులు మనకు అందుబాటుగా ఉంటే ఆ పువ్వులని ఈ విధంగా పెట్టేసుకోవాలండి. సో, వీటి మధ్యలో అక్కడక్కడ మనం ఆకుల్ని కూడా అరేంజ్ చేసుకోవచ్చు. పైన 1 ఇంచ్ వరకు గ్యాప్ ఉంచుకొని వాటర్‌ని ఫిల్ చేసుకోండి. పై వరకు పూర్తిగా వాటర్ అనేది ఫిల్ చేసుకోవద్దండి. సో, ఈ విధంగా పువ్వులు కూడా ఎక్కువ అవసరం లేదండి. ఆయిల్ కూడా మనకు అవసరం లేదు. కొద్దిగా లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ అయితే సరిపోతుంది. సో, మనకు కావాల్సిందల్లా కొద్దిగా పువ్వులు, అదేవిధంగా వాటర్, జస్ట్ లైట్‌గా ఆయిల్ తీసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అయినా సరే నైట్ అంతా వెలుగుతాయి. ఈ విధంగా దీపావళి రోజు మాత్రమే కాదండి, మన ఇంట్లో ఏవైనా ఫంక్షన్స్ ఉన్నా, బర్త్‌డే పార్టీస్ ఉన్నా, ఈ విధంగా అప్పుడప్పుడు ఇంట్లో డెకరేషన్ చేసుకున్నామంటే చాలా అందంగా ఉంటుందండి. సో, ఇది నేను లైట్స్ ఆఫ్ చేశాక వెలిగించి చూపిస్తాను చూడండి. ఎంత అందంగా ఉంటుందంటే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉంటుంది. సో, ఈ విధంగా అక్కడక్కడ ఆకులతోటి కూడా అలంకరించుకున్న తర్వాత ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ అనేది ఉంటుంది కదండీ, ఆ తర్వాత ఇలాంటి మూతలైనా మనం తీసుకోవచ్చు. ప్లాస్టిక్ కవర్ కానీ, ఇలాంటి బిర్యానీ మూతలను కానీ, లేదంటే గ్లాస్ ఉంటుంది కదండీ, డిస్పోజబుల్ గ్లాస్‌నైనా కట్ చేసుకోవచ్చు. రౌండ్‌గా కట్ చేసుకోవాలి. మన గ్లాస్‌కి పైన రౌండ్ ఎంత ఉంటుందో అంత లెంత్ అనేది మనకు అందాజుగా తెలిసి ఉంటుంది కదండీ. సో, లేదంటే గ్లాస్ పైన ఈ కవర్‌ని పెట్టి మనము అంత లెంత్ తోటి కట్ చేసుకోవచ్చు. నేను రౌండ్‌గా రావడం కోసం షేప్ అని చెప్పి, ఇది లెంత్ కాదండి, కానీ నేను జస్ట్ రౌండ్ షేప్ రావడం కోసం అని చెప్పి ఈ విధంగా కట్ చేస్తున్నా. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా నేనైతే 5 ఇయర్స్ నుంచి నేను ఇంట్లో వెలిగిస్తున్నానండి. చానా సేపు వెలుగుతాయి. అందరి దీపాలు కొండెక్కినా మన ఇంటి దగ్గర దీపం మాత్రం అసలు కొండెక్కదు. చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ టిప్. మీరు ఈసారి తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇది 5th ఇయర్ అండి ఈ విధంగా. నేను రేపటికి ఈరోజే తయారు చేసుకుంటున్నా. పనిలో పని అని చెప్పి మన సబ్స్క్రైబర్స్‌కి కూడా యూజ్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను అనమాట.
సో మన వీడియోస్ని అందరూ ఫాలో అవుతూ మంచి మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ లెంత్ అయితే కరెక్ట్గా సరిపోతుంది గ్లాస్లో మనకి. సో ఈ విధంగా మనం అన్ని రౌండ్స్ బాగా కట్ చేసుకున్న తర్వాత ఇక దీనికి మధ్యలో ఒక చిన్న చిల్లు పెట్టేసేయాలండి. సో చాలా చిన్నగా, కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే అగరబత్తిని వెలిగించుకోవాలండి. సో ఈ విధంగా అగరబత్తి లేకపోయినట్లయితే నార్మల్గా అగ్గిపుల్ల ఉంటుంది కదండి, అగ్గిపుల్లను వెలిగించి ఆఫ్ చేసిన తర్వాత కాస్త నిప్పులా ఉంటుంది కదండి, అగ్గిపుల్లతోటి కూడా చిన్నగా చిల్లు పెట్టేసేయండి, ఎక్కువ కాదండి. సో జస్ట్ నేను చూపిస్తా చూడండి మీకు ఎగ్జాంపుల్కి, జస్ట్ అలా అనేయండి సరిపోతుంది. ఈ మాత్రం అయితే సరిపోతుందండి. అన్నింటికి కూడా మనం ఎన్ని చేసుకుంటున్నాం 6 కదండి, మొత్తం 6 కట్ చేసుకున్నాను అనమాట. సో అన్నింటికి ఈ విధంగా జస్ట్ ఒకసారి జస్ట్ అలా అన్నామంటే సరిపోతుంది. జస్ట్ చిన్న చిల్లు పెట్టుకోవాలి. అగరబత్తితో కాకుండా నార్మల్గా అగ్గిపుల్లని వెలిగించిన తర్వాత హీట్ ఉంటుంది కదండి, దాంతో అయినా జస్ట్ అలా అనేసేయండి సరిపోతుంది. ఇక మనం దీపం వెలిగించేటువంటి ఒత్తులు ఉంటాయి కదండి, ఆ ఒత్తులు తీసుకోవాలి. మనం ఎన్నైతే తయారు చేసుకుంటున్నామో అన్ని ఒత్తులు తీసుకొని ఈ చిల్లులో నుంచి ఈ విధంగా కొద్దిగా ఒత్తి అనేది పక్కకు వచ్చేలాగా మనము సెట్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదండి, ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇక అన్నింటినీ కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి. సో ఈ విధంగా అన్నింటినీ తయారు చేసుకోవాలండి. మొత్తం నేనైతే 6 చేసినా కదా, 6 రెడీ చేసుకున్నానండి. ఇక ఆల్రెడీ మనము తయారు చేసుకున్నాం కదండి, ఈ గ్లాసెస్లోని కొద్దిగంతా ఆయిల్ అనేది ఫిల్ చేసుకోవాలండి. జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే సరిపోతుందండి. మనం ప్రమిదలో వేసేంత ఆయిల్ కూడా అవసరం లేదు. జస్ట్ పైన ఒక లేయర్ లాగా వస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, జస్ట్ ఒక లేయర్ లాగా ఆయిల్ అనేది వస్తే సరిపోతుంది. అడుగు భాగం అంతా వాటరే ఉంటాయండి మనకి. ఇలాగా మొత్తం అన్నింటిలో కూడా ఫిల్ చేసేసుకోవాలి. జస్ట్ ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుందండి. సో నెయ్యి వేసుకోవచ్చు, కొబ్బరి నూనె వేసుకోవచ్చు, వంట నూనె వేసుకోవచ్చు, దీపానికి యూజ్ చేసే నూనె వేసుకోవచ్చు, ఆముదం వేసుకోవచ్చు. ఆముదం క్యాస్టర్ ఆయిల్ అంటారు కదండి, ఆముదం వేసుకుంటే ఇంకా ఎక్కువసేపు వెలుగుతాయి. దాదాపుగా తెల్లవారుజామున 3-4 వరకు ఆముదం వేస్తే వెలుగుతాయండి. సో ఒక గంట అటు ఇటు. ఇక మిగిలిన దీపం నూనె అవన్నీ వేస్తే 2-2:30 ఎర్లీ మార్నింగ్ వరకు వెలుగుతూనే ఉంటాయి. ఇక పైన ఒత్తిని కొద్దిగంతా ఆయిల్ తోటి తడిపేసేయండి. ఓకేనా, చూస్తున్నారు కదండి, అన్నింటిని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్నటువంటి కవర్ సైజ్ అనేది కరెక్ట్గా సరిపోయింది చూడండి. సో ఇక అగరబత్తితోటి అన్నింటినీ వెలిగించి ఇక ఒక్కసారి నేను లైట్ ఆఫ్ చేస్తా చూడండి, ఎంత అందంగా ఉంటుందంటే అస్సలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అంత అందంగా ఇంట్లో ఒక ప్రశాంతత, ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ఇవి వెలిగించిన తర్వాత ఒకసారి లైట్ ఆఫ్ చేసి నేను వీటి అందాలను మీకు చూపిస్తా. ఓకేనా, సో ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయండి. ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. సో చూస్తున్నారు కదండి, ఇక నైట్ దీపావళి రోజు ఈ విధంగా వెలిగించాం, అక్కడొకటి పెట్టేశామంటే ఎంత అందంగా ఉంటుందో. సో ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మళ్ళీ కామెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి. ఇంతకు మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, నేను వీడియో చేస్తానండి. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యు, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.